మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి చతికిల పడింది. నిన్నటి వరకు మహాయుతిని మట్టి కరిపిస్తామని ప్రగల్భాలు పలికిన యువనేత రాహుల్ గాంధీ టీం ఫలితాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అస్త్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. బీఎంసీ ఎన్నికల్లో సిరా వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటూ ఈసీపై ఆరోపణలు గుప్పించారు రాహుల్. ఓట్ చోరీని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ లీడ్స్ కాంగ్లాక్స్ అంటూ రాహుల్ ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మహారాష్ట్రలో ఏదైతే ముంబై బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఓరావరి ప్రచారం కొనసాగింది. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోని ఓట్ చోరీ అస్త్రాన్ని వేసుకొని ప్రచార అస్త్రాలు సంధించారు. అనేక విషయాలను ప్రధానంగా చర్చించారు. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ లో కూటమి భాగమైన వారికి సంబంధించిన అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. కానీ వాళ్ళ ఓటర్లంతా కూడా మళ్ళీ బీజేపీ వైపే మొగ్గు చూపారు. బీజేపీకి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు 151 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 5 స్థానాలు అంటే 150 అంటే కేవలం 1% మాత్రమే వాళ్ళ ఓట్ షేర్ సాధించిందంటే కాంగ్రెస్ ఎంత దిగజారిపోయిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నేషనల్ మీడియా వార్తలు వండి వారుస్తుంది. కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. అవి కూడా గెలిస్తే గెలవాలన్న మీమాంస కొనసాగుతుంది. రాష్ట్రంలో మహారాష్ట్రలో పూర్తిగా బీజేపీ ఆధిక్యత కొనసాగుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయని రాహుల్ ఓటు చోరీ అస్త్రమని మరొకసారి నిరూపితమైంది. బీహార్ లో కూడా ఇదే తరహా ప్రచారానికి తెరదీశారు. ఇదే తరహా ప్రచారం నిర్వహించారు. చివరికి బొక్కబొర్ల పడ్డారు. అక్కడ కూడా కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆ ఫలితాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన రాహుల్ గాంధీని ఏదైతే బీజేపీ లీడ్స్ కాంగ్లాగ్స్ అంటూ స్లోగాన్స్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఓటర్లంతా కూడా ఏదైతే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీఎంపీలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే బాగుంటుందనే ఆలోచన చేసినట్లు కూడా ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. బీఎంపీతో పాటు దాదాపు 13-14 మున్సిపల్ అంటే సివిక్ బాడీకి సంబంధించిన ఎన్నికలకు సాగినాయి. పూణే కావచ్చు, నాగపూర్ కావచ్చు, ఇతరత్ర మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీజేపీదే పైచేయి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోయింది. కేవలం సింగిల్ డిజిట్లకే పోటీ చేయడం మాత్రం ట్రిపుల్ డిజిట్ కు పోటీ చేస్తే ఆ సీట్లలో కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం ఇది కాంగ్రెస్ కు ఒక భంగపడని చెప్పుకోవచ్చు. బీహార్ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో దానికి అనుగుణంగానే ఆ సివిల్ ఏదైతే ఈ సివిక్ బాడీలకు సంబంధించిన మున్సిపల్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు రావడం వల్ల కాంగ్రెస్ కు మరింత కలవర పెడుతుంది. అధినాయకత్వం నుంచి అగ్రనాయకత్వం వరకు కూడా పూర్తిగా ఫెయిలవమైన ప్రదర్శన. అయితే ఏదైతే మా అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలు అంటే హిమాచల్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందడం, ఆ 3 రాష్ట్రాల్లో పూర్తిగా వారు ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పడం, ఈ 3 రాష్ట్రాల ప్రభావం అన్ని రాష్ట్రాల్లో కూడా పడుతుందని చెప్పేసి కూడా రాజకీయ నిపుణులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ ఫలితాలు కూడా వస్తున్నట్లు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవాళ తెలంగాణలో 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. కాగా ఇవాళ హైదరాబాద్ నగరం లాంటి మహానగరంలో పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పడం, రోజుకొక మర్డర్ పట్ట పగలే జరగడం కూడా దీనికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసిన ఫెయిలవమైన ప్రదర్శన ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ పూర్తిగా మహారాష్ట్రలో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమైందంటే ఖచ్చితంగా ఇది అగ్రనాయకత్వం, అధినాయకత్వం నుంచి అగ్రనాయకత్వం వరకు కూడా అంతా ఫెయిలవమైన ప్రదర్శన కనబర్చడం తోటి ఈ విధంగా కొనసాగినట్లు కూడా ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అయితే దాదాపు సంబంధించిన విషయం కావచ్చు, బీఎంసీలో అనేక అంశాలని గత దాదాపు 9 సంవత్సరాల నుంచి కూడా బీఎంసీ ఎన్నికలు లేవు. అక్కడ శివసేనకు సంబంధించిన ఠాక్రే ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ మరాఠీ సంబంధించిన లాంగ్వేజ్ ప్రధాన అస్త్రంగా శివసేన యూబీటీకి సంబంధించి ప్రధాన అస్త్రంగా చేసుకుని వారు యుద్ధ ఠాక్రే కావచ్చు, అటు రాజ్ ఠాక్రే వాళ్ళకి సంబంధించిన ప్రచార అస్త్రాలు సంధించారు. ఇటు ఎన్సీపీ కూడా కూటమి పవర్స్ ఇద్దరు కూడా ఒకటైపోయారు. ఇటు బీజేపీ, షిండే ఒక వర్గంగా ఉండి ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచార అస్త్రాలు సంధించింది, అనేక హామీలు ఇచ్చింది. మేము ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేస్తాం ఇక్కడ కూడా అదే విధంగా బీఎంసీలో చేస్తామని చెప్పి, కానీ అవన్నీ ఏమీ పనిచేయలేదు. 150 సీట్లలో పోటీ చేస్తే కేవలం
5 సీట్లలో ఆధిక్యత కొనసాగుతుందంటే ఎంతో ఫెయిల్ అయిన ప్రదర్శన అని చెప్పేసి కూడా నేషనల్ మీడియా అంతా కూడా వాళ్ళ రాహుల్ గాంధీపై దుమ్మెత్తిపోసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్న 3 రాష్ట్రాల్లో ఏం చేయలేకపోవడంతో ఈ విధమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే తరహా ఫలితాలు ఈ 3 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా గెలిచిన దాఖలాలు లేవు. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా ఇదే తరహా ఉంది. ఇక్కడ కూడా పూర్తిగా కాంగ్రెస్ రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా ఫలితాలు నిదర్శనంగా ఉంటాయి, ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పేసి కూడా రాజకీయ విషయం చెప్తారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాహుల్ గాంధీ చరిస్మా రోజు రోజుకు దిగజారిపోతుంది, మస్కబారిపోతుంది అనడానికి వాళ్ళ BMC ఎలక్షన్స్ మరొకసారి నిరూపించాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.